వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నవీన్. ప్రస్తుతం చిరంజీవి గారు చేసినటువంటి ఆ పోస్ట్ ఏదైతే ఉందో ప్రస్తుతం వైరల్గా మారుతూ ఉంది. ఉపాసన రామ్ చరణ్ గారికి ఆ పుట్టినటువంటి కవల పిల్లలను ఉద్దేశించి చేసిన ఆ పోస్ట్ ఇప్పుడు ప్రస్తుతం వైరల్గా మారటం వెనుక ఉద్దేశం ఏమిటి? మనతో మాట్లాడడానికి సినీ అనలిస్ట్ అప్పాజీ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. సో చిరంజీవి గారు పెట్టినటువంటి పోస్ట్ ఏది పెట్టినా వైరల్ అవుతుంది, కానీ ప్రస్తుతం కుటుంబంలో చాలా ఆనందం కనిపిస్తుంది. ఎందుకంటే కవల పిల్లలు పుట్టడం, అది కూడా ఒక అమ్మాయి ఒక అబ్బాయి పుట్టడం, ఫుల్ హ్యాపీగా ఉన్నారు. అయితే ఇప్పుడు కమెంట్ పెట్టిన పోస్ట్ ఏమై ఉంటుంది అంటారు? అంటే చిరంజీవి గారు ఏ ఉద్దేశంతో పెట్టారు, ఏం పోస్ట్ పెట్టారు, అంత వైరల్ ఎందుకు అవుతుంది? పోస్ట్ అంటే ఆయన తన మనసును హత్తుకుంది. ఇప్పుడు రామ్ చరణ్ పాపకేమో వాళ్ళ నానమ్మ పేరు వచ్చేలాగా, వాళ్ళ నానమ్మ పేరు అంజనాదేవి అయితే ఈయన అన్విరాదేవి అని పెట్టాడు. అలాగే కొడుక్కి తన తండ్రి పేరులోంచి శివశంకర వరప్రసాద్లో నుంచి శివ, తన పేరు నుంచి రాము, శివరామ్ అని పెట్టడం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ముఖ్యంగా ఇలాగా తండ్రి పేరు నానమ్మ పేరు కలిసి వచ్చేలాగా పేర్లు పెట్టడం అభిమానులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. దాని మీద చిరంజీవి గారు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఆ పోస్ట్ పెట్టడం వల్ల అది వైరల్ అవుతుంది అనమాట. అయితే గ్రాండ్ గా ఈవెంట్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. ఎవరిని పలకరించినా కానీ కాంపౌండ్ లో జరుగుతున్న ఈ ఆనంద వాతావరణం గురించే మాట్లాడుకుంటూ ఉన్నారు. సో ఇండస్ట్రీలో ఇట్లా ఉందండి. అదే అంటే అదే ఇప్పటికే వాళ్ళు ఏమవుతారనే ప్రెడిక్షన్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. అంటే మెగాస్టార్కి ఆల్రెడీ ఈ సంవత్సరం బిగినింగ్లోనే జనవరిలో విడుదలైనటువంటి మనశంకర వరప్రసాద్ గారి సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనం చూస్తున్నాం. స్టిల్ ఇట్ ఈస్ రన్నింగ్. ఇంకా చాలా సెంటర్స్లో బ్రహ్మాండంగా ఆడుతుంది. బహుశా 50 days సెలబ్రేషన్ కూడా చేసే అవకాశం ఉంది ఈ సినిమాకి. అంటే ఇటీవల కాలంలో అసలు 50 days సెలబ్రేషన్స్ కూడా ఉండట్లేదు. కానీ ఈ సినిమాకి ఆల్రెడీ ఇప్పుడు 1 month అయిపోతుంది కాబట్టి ఇంకొక 2 వారాలు అయితే 50 రోజులు అవుతుంది. కాబట్టి 50 రోజుల ఫంక్షన్ నిజానికి 25 days సెలబ్రేషన్ చేసి ఉండాల్సింది. ఈ హడావిడిలో పడి దాన్ని సిల్వర్ జూబ్లీ కాదు, 25 days. ఎందుకంటే ఇప్పట్లో 25 days ఇప్పుడున్న రోజుల్లో ఈ 25 రోజులు ఒక సినిమా 25 రోజులు ప్రదర్శింపబడడం కూడా చాలా పెద్ద విషయం. కాబట్టి 25 days సెలబ్రేషన్ చేసి ఉండాల్సింది, కానీ మిస్ అయ్యారు. ఇప్పుడు 50 days సెలబ్రేషన్ జరుపుకునే అంత పెద్ద విజయం సాధిస్తుంది అది. తర్వాత వాళ్ళ ఫ్యామిలీలో ఇప్పుడు ఇది అంటే ఆయన మనవడు కావాలని చెప్పి కోరిక బలంగా చిరంజీవి గారికి ఉండడం, అది దాన్ని 1-2 సందర్భాల్లో ఆయన తన కోరికని వ్యక్తం చేయడం, అది కొంచెం విమర్శ అవ్వడం. కొంతమంది అంటే ఏదో కోడిగుడ్డు మీద ఈకలు లాగినట్టుగా కొన్ని ఆయన్ని అంటే ఆడపిల్లల వారసులు కాదా మగపిల్లలే వారసులా అనే దీంట్లో ఆయన విమర్శించే ప్రయత్నం చేశారు. దానికి ఎక్కువ మంది మహిళలే ఆయనకి మద్దతు ప్రకటించారు. ఇవన్నీ చూసాం. అంటే ఇప్పుడు ఆల్రెడీ సుస్మితకు కానీ శ్రీజాకి కానీ పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు. రామ్ చరణ్కి పుట్టిన ఫస్ట్ ఇది క్లీంకార కాబట్టి ఒక బాబు ఉంటే బాగుంటుంది, మనవడు ఉంటే బాగుంటుందని కోరుకోవడం ఎవరైనా సహజమైనటువంటి కోరిక. కాబట్టి డైలాగ్ కూడా చాలా వైరల్ గా అయింది. అదే అదే సో ఇంట్లోకి వెళ్తుంటే ఒక లేడీస్ హాస్టల్కి వెళ్ళినట్టుందిరా అంటూ కూడా కమెంట్ చేశారు. అదే 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 సో ఇప్పుడు బలంగా కోరుకోవడం వల్ల ఒక మనవాడు పుట్టాలి అని, సో అది నెరవేరింది. ముఖ్యంగా జనరల్గా కవల పిల్లలు ఎప్పుడు కూడా అయితే ఆడ లేదంటే మగ, అలా ఆడపిల్లలు లేకపోతే మగపిల్లలు అలా అవుతారు. కానీ ఒక బాబు అన్నది చాలా అరుదుగా జరుగుతుంది. అటువంటి అరుదైనది జరిగింది కాబట్టి ఈ డబుల్ సెలబ్రేషన్స్. మెగా కాంపౌండ్ లో ఏదైనా సాధ్యమే అంటారా? కాదు, అంటే అరుదుగా దేవుడిచ్చే ఇది కదా, పిల్లల్ని ఇచ్చేది దేవుడు కదా. అది ఆడైనా మగైనా పాపైనా బాబైనా కవలైనా, కవలల్లో ఒక పాప ఒక బాబు, అది రేరుగా జరిగేది కాబట్టి అది వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువ ఆనందం అన్నమాట. అయితే ఇప్పుడు ప్రస్తుతం కవల పిల్లల్ని చూసుకుంటున్నటువంటి ఒక గార్డియన్ ఎవరైతే ఉన్నారో చాలా ఏరి కోరి తీసుకొచ్చి స్పెషల్ పర్సన్ అన్నట్టు వినిపిస్తున్న మాటలు వెనుక అంతే కదా. అవునవును, పిల్లల్ని చూసుకోవడం కోసం. అంటే ఇప్పుడు ఉపాసన కూడా తను ఒక అపోలోలో ఒక విభాగానికి ఆమె బాధ్యత స్వీకరించి దాన్ని నిర్వర్తించాల్సినటువంటి ఇది ఉంటుంది. కాబట్టి అంటే ఇమీడియట్గా కాకపోయినా ఒక 3 నెలల తర్వాత, ఒక 6 నెలల తర్వాత అయినా ఆమె ఆ బాధ్యతలు ఆ విధులు నిర్వర్తించాలి. కాబట్టి వాళ్ళని చూసుకోవడం కోసం
కేర్ టేకర్స్ని పెట్టడం అనేది సహజంగా జరిగేది. ముందు నుంచి అలవాటు అవ్వడం కోసం ఇప్పుడు నుంచి పెట్టి ఉంటుంది అంతే. భారీ చెల్లిస్తున్నట్టుగా కూడా తెలుస్తున్న వార్తలు. ఏది? వాస్తవానికి భారీగా చెల్లిస్తున్నారట. అంటే జనరల్ లక్షల్లో ఉంటారు. చెల్లిస్తున్నారు అంతే నెలకి. అంటే ఒక ఉంటాయి కదా. సాఫ్ట్వేర్ ఉద్యోగం కూడా సరిపోదు. అవునవును. అంటే ఇప్పుడు వాళ్ళ కోసం అంత కేర్ తీసుకునే వాళ్ళు క్వాలిఫైడ్ ఉండాలని చెప్పి కోరుకుంటారు కదా వాళ్ళు. డబ్బుల కోసం చూసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఒక పక్క ఉపాసన 1000 కోట్ల సామ్రాజ్యానికి వారసురాలు, ఇటు రామ్ చరణ్ కూడా అంతే. కాబట్టి డెఫినెట్గా వాళ్ళకి డబ్బు అనేది పిల్లల భద్రతకు సంబంధించి, పిల్లల పెంపకానికి సంబంధించిన ఇది వచ్చినప్పుడు డబ్బు అనేది సెకండరీ కూడా కాదు. ఎక్కడో ఒక 10th ఫీ అలాగ ఉంటుంది. ఫస్ట్, సెకండ్, థర్డ్ అలాగ బోల్డ్ అనే ప్రయారిటీస్ ఉంటాయి తప్ప డబ్బు గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం వాళ్ళకి లేదు. పైగా ఇదంతా పిల్లలకి వాళ్ళకి ఇచ్చే ఆస్తే కదా, ఇందులో నుంచే కదా వాళ్ళు దానికోసం ఖర్చు పెట్టేది. కాబట్టి ఎంత ఇచ్చినా కూడా, లక్షలు కాదు కోట్లు ఇచ్చినా కూడా అది పిల్లల కోసమే కాబట్టి దాన్ని మనం అభినందించాలి. అయితే ఇంకొక విషయం అండి, పిల్లలు పుట్టిన తర్వాత ఒక మ్యాగజైన్లో కూడా వచ్చిన వార్త, అంటే వాస్తవంగా ఎంతవరకు అనేది మనకు తెలియదు కానీ యాజ్ పర్ సోషల్ మీడియా కథనాల ప్రకారం బార్న్ విత్ గోల్డెన్ స్పూన్ అనే సామెతకి కరెక్ట్గా సెట్ అయిపోయి పిల్లలు పుట్టారా కాంపౌండ్లు అన్న మాటలు వినిపిస్తున్నాయి. అంటే రిచెస్ట్ అవును అన్నట్టు వాస్తవమే. అంతే కదా. ఇప్పుడు వాళ్ళనే కాదు, మన హీరోల ఇంట్లో పుట్టే పిల్లలు ఎవరైనా సరే గోల్డెన్ స్పూన్ ఇదే కదా. ఈవెన్ రామ్ చరణ్ కూడా గోల్డెన్ స్పూనే కదా. అలాగా వీళ్ళ ఇంట్లో అంటే 1000 కోట్ల ఆస్తులు ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో పుట్టే పిల్లలు ఆటోమేటిక్ గోల్డెన్ స్పూన్ అనే అంటారు కదా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.